మోదీ జార్డన్ కి వెళ్ళారు. జార్డన్ కి వెళ్లి భారతదేశాన్ని పీస్ బిల్డింగ్ స్టేక్ హోల్డర్ లాగా ప్రొజెక్ట్ చేస్తూ సిరియా రీబిల్డింగ్ లో మేము హెల్ప్ చేస్తాము అని మాట ఇచ్చారు. ప్యారలల్ గా జయశంకర్ గారు ఇజ్రాయెల్ కూడా వెళ్ళారు. అక్కడ మాట్లాడుతూ ఇజ్రాయెల్ జీరో టాలరెన్స్, భారతదేశం కూడా అలాగే జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం. అండ్ ఆస్ట్రేలియాలో జరిగిన ఇజ్రాయెల్ వాళ్ళ మీద జరిగింది కదా హనూకా ఫిస్ట్ లో కాల్పులు, దాన్ని కూడా కండెమ్ చేశారు. సో అటుపక్క వెస్ట్ ఏషియాలో భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని, సిగ్నిఫికెన్స్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాము ఇప్పుడు. ఎందుకంటే వెస్ట్ నెక్స్ట్ గ్రోయింగ్ అనేది ఈ వెస్ట్ ఏషియా ఈ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. అక్కడ మన గ్రిప్ లో కానీ, లేకపోతే మన గ్రిప్ అని చెప్పను కానీ మన కంట్రోల్లో అండ్ మన మాట వినేటట్టు, మనతో మంచిగా ఉండేటట్టు ప్రతి కంట్రీని చూసుకుంటాం మనకి చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇక్కడ పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ ఏమైనా చేస్తున్నా కానీ, ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తున్నా కానీ అక్కడ ఆ కంట్రీస్ విల్ ట్రై టు కండెమ్ దిస్, మనకు సపోర్ట్ వచ్చేలాగా అనమాట.